ఒరే సూరిగా టీ ఇవ్వరా. దాంతో కలిపి 47 రూపాయలు అయింది. చూసేసావా? సరే ఒక వెజిటేరియన్ టీ ఇవ్వు. అదేంటి వెజ్ ఏంటి నాన్ వెజ్ ఏంటి? సాదా టీ అయితే వెజిటేరియన్, నీలా ఏగపడిన టీ తాగితే నాన్ వెజిటేరియన్. ఈగ తీసి పారేసి తాగోయా. ఎట్టా తాగమంటావా ఏగపడింటి? అరే ఏగ ఎంత టీ తాగి ఉండబోతుందిలే, దాంతో కూడా తాగేసే, రోజు తాగేదే కదా. అదెట్టాగయ్యా? ఇదిగో చూడు, దీనికే ఇంత టెన్షన్ అవుతున్నావే, బల్లి పడిన బజ్జీలు మొత్తం తింటూ కూర్చున్నాడు. వాడేమైనా టెన్షన్ అవుతాడా? చూడు. అవును, పిండి రుబ్బుతున్నప్పుడే చూసానా నేను. అయ్యా బాబు, నా బాకీ డబ్బులు ఇవ్వకపోయినా పర్లేదు, వ్యాపారం చెడగొడతాయా? ఇప్పటికైనా అర్థం చేసుకున్నావు. మసాలా టీ ఇవ్వు. అబ్బాబ్బా ఏమంట, ఓ స్పెషల్ టీ ఇవ్వయ్యా. అలాగే సార్. అట్టాగే 2 పళ్ళు, 4 బిస్కెట్లు, 2 బజ్జీలు పార్సల్ చేయి. ఇదిగో 500 రూపాయలు. పాత బాకీ 300 తీసుకొని 200 టిప్స్ గా ఉంచుకో. ఏయ్, నువ్వు రైల్వే స్టేషన్ లో అడుక్కుంటూ ఉండేవాడు కదూ, ఎలా వచ్చిందిరా నీకింత స్టైలు? సేల్స్ రిప్రజెంటేటివ్ ఉన్నాయా? అంటే ఏంట్రా? అదే రెడీమేడ్ చొక్కాలమ్మటం. అర్థం కాలేదే. ఇప్పుడు ఎవరయ్యా టైలరింగ్ షాప్ కి వెళ్తున్నారు? అందరూ ఇంట్లో కూర్చొని టీవీలు చూస్తా సోమరిపోతులు అయ్యారు కదా, అందుకే ఇంటింటికి తిరిగి చొక్కాలు అమ్ముతున్నాను. ఒక చొక్కా అమ్మితే 30 రూపాయలు లాభం వస్తుంది. రోజుకు 10 చొక్కాలు అమ్ముతాను, 300 వస్తున్నాయి కదా. 300? ఆహా, ఒక రోజుకి 300 రూపాయల లాభమా? అంటే ఒక నెలకి 9000 రూపాయల లాభం వస్తుందా? అవుతాన్రా నేను ఒక సేల్స్ రెప్. ఉడుం మార్క్ చెడ్డీలు, మృదువైనవి, మన్నికైనవి. ఉడుం మార్క్ చెడ్డీలు ఇవి మీకు సుఖాన్ని సంతోషాన్ని కలిగిస్తూ చూసేవాళ్ల మనసుల్ని అయస్కాంతంలా ఆకర్షిస్తాయి. సంప్రదించవలసిన విలాసం: పేజర్ లేదు, సెల్ లేదు, ఫోన్ నంబర్ 00000, కేర్ ఆఫ్ ప్లాట్ఫామ్. రమేష్, ఎరగదీస్తున్నావు. ఈ రేంజ్ లో వెళ్ళావే అనుకో, ఈ గేట్ ఏంటి, బిల్ గేట్ నే మించిపోగలం. సార్, నేను ఉడుం మార్క్ చెడ్డీలు అమ్ముతున్నాను, ఒకటి తీసుకుంటారా? సారీ, ఐఎమ్ ఏ 2000 మ్యాన్. నేను చెడ్డీలే వాడినావు. మరైతే ఏం వాడతారు సార్? ఇది ఐఎమ్ ఏ మిలీనియం మ్యాన్. ఓరి విధవా, బయటికి చూస్తే సిటీ ఎఫెక్ట్ లో ఉన్నాడు, లోపల చూస్తే విలేజ్ ఎఫెక్ట్ లో గోచి పెట్టుకున్నాడు. వద్దు, మనకి పనే వద్దు. ఇది కరెక్ట్. సారీ, వేసుకున్నావా? హ్యాంగర్ తగిలించుంది అనుకున్నాను. మెటీరియల్ చాలా నైస్ గా ఉంది. ఏం పేరు? శిల్ప. నేను నీ పేరు అడగలేదు. క్లాత్ నేమ్? శిల్పం. నైస్ నేమ్. మెటీరియల్ ఎక్కడి నుంచి వస్తుంది? మెటీరియల్ బాంబే నుండి వచ్చింది, నేను పాత బస్తీ నుంచి వచ్చాను. నేను ఆ విషయం అడగలేదే. నువ్వు అడుగుతావని నేను అనుకున్నాను. నువ్వు చాలా ఫాస్ట్ గా పోతున్నావు. ఫాదర్ ఎక్కడున్నారు? రాజమండ్రి జైల్లో ఉన్నాడు. ఏంటి కొంత మంది మాట్లాడుతున్నావు? తగ్గు. డిస్టర్బెన్స్. అక్కడ ఏం చేస్తుంటారు మీ నాన్నగారు? రాళ్ళు కొడతాడు, చెప్పకూడదు తింటాడు, రాత్రిపూట నిద్రపట్టకపోతే ఓసలు లెక్కెడుతుంటాడు రా. స్వాతంత్ర పోరాట వీరుడు కాదురా, నీలాంటి సన్నాసి ఒకడు బుర్రబాగలు కొట్టి జైలుకి వెళ్ళాడు. వారికి ఎదవా. ఈ అమ్మాయి ఎవరు అనుకున్నా మన ఏరియా అమ్మాయే, మన షాప్ పక్కనే ఇల్లు. నీకంటే అందగాడు 6 అడుగులు పొడుగున్నవాడు ఒకడు విజిటింగ్ కార్డు చూపించి అడ్రస్ అడిగితే దీని బాబేమో ఆడి దీనికి లైన్ వేస్తున్నాడని అపార్థం చేసుకుని పచ్చడి బండ తీసుకుని ఒకటే దెబ్బ. మరి గడబడగా ఉంది. గడబడ కాదురా, గడబేడ. నువ్వు వెళ్ళిపో, ఈ సంగతి నేను చూసుకుంటాను. పొండు అంకుల్. దాని బాబు వచ్చే వారమే జైలు నుంచి రిలీజ్ అవుతున్నాడు, కానీ దెబ్బ తిన్నవాడు ఇంతవరకు ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అవ్వలేదంటే దెబ్బ ఏ రేంజో చూసుకో. మరేంటి, నన్ను జైలుకి వెళ్ళి పెళ్లి సంబంధం మాట్లాడమంటావా, లేకపోతే పచ్చడి బండ దెబ్బ తింటావా? ఇవన్నీ లేడీస్ వేసుకునే డ్రెస్లా? మరి ఇందాక నుంచి జెంట్స్ డ్రెస్సులు అనుకున్నావా? చేతులు లేని జుబ్బాలనుకున్నాను. చేతులు నరికి వాళ్ళ బాబు గురించి ఆలోచించా. కరెక్ట్. లేడీస్ మ్యాటర్ లో మనం ఎప్పుడు డీసెంట్ గా ఉండాలి. నీ మొఖాన పచ్చడి బండ దెబ్బే రాసి ఉందలే. మా ఇంట్లో వరలక్ష్మి వ్రతం చేసుకుంటున్నాం, తప్పకుండా మీరంతా పేరంటానికి రండి. మేమా? మీ ఇంటిగా? రాకూడదు కదమ్మా. బామ్మగారు, జరిగిందేది మనసులో పెట్టుకోవద్దు. అవును బామ్మగారు, ఏదో చిన్నవాళ్ళం, తెలుసో తెలియకో పొరపాటు చేస్తాం. పెద్దవారు పెద్ద మనసు చేసుకుని క్షమించాలి, కానీ ఇలా మనసులో పెట్టేసుకుంటారా? చెప్పు రాజీ. ఇప్పటి నుండి అలాంటివి ఏవీ జరుగు. ఇక నుంచి మనం అందరం కలిసే ఉందాం. సరేనా బామ్మగారు? ఏం రాజీ? భలేదానివి రత్నం, మీరందరూ మా ఇంటికి వచ్చారు, అదే చాలా సంతోషం. మళ్ళీ మనం ఇలా కలుసుకుంటాం అనుకోలేదు. కలుసుకుందాం రా. ఇదంతా నీలీలా పడవా? ఏదో మీ ఆశీర్వాదం బామ్మగారు. సంతోషించాలే. అమ్మో, రౌడీ గారు వచ్చారు. వెళ్ళొస్తామండి. లక్ష్మి, వరలక్ష్మి తప్పకుండా రామ్మా. ఏంటే మగరాయిలా ఇప్పటి వరకు ఎక్కడ తిరిగి వస్తున్నావు? ఏంటే అత్తయ్య గారు అడిగితే సమాధానం చెప్పవేంటి? బంగారం లాంటి డాక్టర్ చదువుకి మంగళ పాడేసి
hell are you touch my book? Come on, get out! లక్ష్మి గుడ్ మార్నింగ్ అంకల్. గుడ్ మార్నింగ్. హాయ్, గుడ్ మార్నింగ్. చక్రం అమ్మాయిలు కూడా నవ్విస్తారా? ఫ్యాక్షనిస్టులు కామెడీ ఏంటి? ఆఫ్ఘనిస్తాన్ గుహల్లో ఉస్సామాబాయ్ నేర్పించాడు కామెడీ. ఒసామా నిన్ను లాడెనా? అవును. ఆ అమెరికా విమానాల్లో బాంబులు సప్లై ఎక్కడో తెలుసా? మేడ్ ఇన్ కడప. నేనే సప్లై. అసలు నేను కూడా ఒక విమానం వేసుకెళ్లి గుద్దాలి. లాస్ట్ మినిట్ లో డ్రాప్, కడుపు నొప్పి వచ్చి. కడుపు నొప్పి? హలో, నాది దావుద్ భాయ్ ఇబ్రాహిం. దావుదు ఇబ్రాహీమా. హాయ్ అంకల్. ఓ మై గాడ్, లక్ష్మి నవ్వింది. తాగినంత దిగదా? పొజిషన్ 1 2 3 4. రైట్, ఫ్లూమ్టీగా. ఏంటి ఫైటింగ్? ఒక్క నిమిషం. నేను సోలోగా చేస్తా. హితికేసిగా స్నేక్ ఫైట్. కోతి ఫైట్. బ్రూస్లీ, జూస్లీ, జాకీ చాన్, సైకిల్ చాన్, ఈగల్ ఫైట్. ఏంట్రా వీడు? ఇంత ముందు వీడి ఫైట్ టచ్ ఉన్నాయా ఏంటి? ఇవేవి మనకు రావు. ఓన్లీ రన్నింగ్. ఏదో అన్నారా? ఇంతకీ నేను ఎవరు అని మీ డౌట్. ఎవ్వరికీ చెప్పకూడదు. టాప్ సీక్రెట్. నేనసలు అడవిలో అన్నను. జనజీవన స్రవంతిలో కలిసిపోదామని, ఈ కాలనీ అయితే బాగుంటుందని అన్నలు ముందుగా నన్ను పంపించారు. జనజీవన స్రవంత. లంచమా? తప్పమ్మా. పర్సెంటేజీ అనాలమ్మా. డిపార్ట్మెంట్ అన్న తర్వాత టాప్ టు బాటమ్ అందరి హ్యాండ్స్ తడపాలి కదమ్మా. అవన్నీ నీకెందుకు గానీ నువ్వు అడ్వాన్స్ పంపించమ్మా. మిగతా విషయాలు నేను చూసుకుంటాను కదా. ఓకేమ్మా, బాయ్ అమ్మా. అవినీతి అధికారులపై అన్నల పోరాటం. ఏజెన్సీ ప్రాంతంలో లంచం తీసుకునే అవినీతి అధికారిని ఎడంకాలు కుడి చెయ్యి నరికేసిన అన్నలు. లంచాల ఫారెస్ట్ ఆఫీసర్ ని ప్రజా కోర్టులో పీక కోసి మర్రి చెట్టుకు వేలాడదీసిన అన్నలు. హైదరాబాద్ లో లంచాలు తీసుకునే అధికారుల మీద దృష్టి పెట్టిన అన్నలు. పేర్లు వివరాల సేకరణ. ఓకే, ఇంతకీ మీ పేరేంటన్నారు? యాద్ నహి.
నడికుడి నరహరి ముజే యాద్ హై ఎర్రజెండే పర్సెంటేజ్ అయినా లంచం అయినా తప్పమ్మా. గవర్నమెంట్ వాళ్ళని పనిచేస్తున్నందుకు బాగా జీతాలు ఇస్తున్నారు కదమ్మా. నీతిగా నిజాయితీగానే ఉంటాడని వేయమ్మా. రూల్ ప్రకారం ఎవరికైతే వాళ్ళకి వస్తుందమ్మా. ఇంకెప్పుడు ఈ పని మీద నాకు ఫోన్ చేద్దామా. ఉంటానమ్మా. బంజారే బంజో ఓ నరే ఆ నరే ఓ నరే బంజా. బాగా ఆకలేస్తుంది. రాత్రంతా భోంచలేదు. మీ ఇంట్లో భోజనం బాగుంటుందని ఎవరో ఇద్దరు భార్యాభర్తలు పెళ్ళైన దగ్గర నుంచి కొట్టుకుంటున్నారంట. అక్కడ అప్పటికి 2 సార్లు వార్నింగ్ ఇచ్చారు. అన్నలు వినలేదు. అర్ధరాత్రి సడన్ గా ఫోను అడవి నుంచి వెళ్ళి వాళ్ళిద్దరికి చెరో చెయ్య తీసేయమన్నారు. తీసేశాను. సాంబారుందా? మనసున మనసై బ్రతుకున బ్రతుకై తోడుకరుండిన అదే భాగ్యము అదే స్వర్గము. ఓహో మేఘమాల. అబ్బా నమ్మకాలు బాగా వలుతున్నాయి మనకి. ఏంటి నీ ప్రాబ్లం? రాత్రి కుంభింగ్ ఆపరేషన్ లో మా దళ కమాండర్ ని పోలీసులు అరెస్ట్ చేశారు సార్. అది నాకు రాత్రే తెలుసు. హోమ్ మినిస్టర్ ఫోన్ చేసి చెప్పాడులే. ఇప్పుడు నీ పరిస్థితి ఏంటో అదే భయంగా ఉంది సార్. ఎనీ హెల్ప్ కావాలి సార్. మీకు ఐజీ, డిఐజీ, ఎంపీ, చీఫ్ జస్టిస్ అందరూ తెలుసు కదా సార్. యా అందుకనే మీ కూతుర్ని కిడ్నాప్ చేసి ఎక్స్చేంజ్ కింద మా దళ కమాండర్ రిలీజ్ చేయడానికి ప్లాన్ చేశాం. అదేం ప్లాన్ అయ్యా బాబు? నా కూతురు కిడ్నాప్ చేయమని ఎవరు చెప్పారు వాళ్ళకి? నేనే చెప్పాను సార్. నువ్వు చెప్పడం ఏంటి? మీరే కదా నాకు చెప్పారు. మీకు ఎంపీ, ఐజీ, చీఫ్ జస్టిస్, హోమ్ మినిస్టర్ అందరూ తెలుసని అర్జెంట్ గా ఫోన్ చేయండి సార్. నాకెవరు తెలుసయ్యా బాబు? వాళ్ళు ఎవరు తెలియదు. మీకు తెలుసని చెప్పారు కదా సార్. సొల్లు బాబు సొల్లు. తిన్న ధరక్క కాలనీలో చిన్న బిల్డప్ ఇచ్చుకున్నా. మీ బిల్డప్ల వల్ల మీ కూతురు జీవితం నాశనం అయిపోయింది. చక్రం బాబు అది అభం శుభం తెలియని పిల్ల. దాన్ని ఏం చేయొద్దని చెప్పు బాబు. మళ్ళీ ఎప్పుడు ఎక్కడ ఎదవ సొల్లు సొల్లకూడదు. సొల్లను బాబు. నిజంగా పైసలు తీయమంటే గట్లా చూస్తావేంద్రా? ఏం చేస్తున్నారా? ఏ గంటలకు సైటా? చందాలు వసూలు చేస్తున్నాం. ఎవరి కోసం? అచ్చి బుచ్చీల కోసం. అచ్చి బుచ్చీల వాళ్ళెవర్రా? అచ్చి బాబు బుచ్చి బాబు వీళ్ళ సౌండ్ వద్దు. రీసౌండ్ మా దారి దొడ్డి దారి. మా దారికి ఎవరన్నా అడ్డొచ్చారా? చాకుతో కాదురా, చుండ్రుతో చంపేస్తాం. గొడ్డలతో కాదురా, గోళ్లలో ఉన్న మట్టితో చంపేస్తాం. తూటాలతో కాదురా, తుమ్ములతో చంపేస్తాం. బుల్లెట్ తో కాదురా, బూతులతో చంపేస్తాం రా. ఆయుధాలతో కాదురా, అరుపులతో చంపేస్తాం. ఏంట్రా గోదావరి ఎక్స్ప్రెస్ లో కొట్టేసిన బంగారు గొలుసులు ఎక్కడ దాచారు? చెప్పండి. అమ్మ తోడు మాకేం తెలియదు సార్. అది మేము నమ్మాలా? సారీ, దొంగలు ఎప్పుడు అబద్ధం చెప్పరు సార్. మీరు మామూలుగా సౌండ్ వద్దు. ఈ సౌండ్ వస్తుంది. అలాగే సార్. బుద్ధి గడ్డి దించేశాం సార్. ఇంకెప్పుడు చేయండి సార్. ప్రామిస్. మరింతకు ముందెందుకు చేశారా? అదే సార్ మా బ్యాడ్ లక్. మాకు దొంగతనాలు చేయటం బై బర్త్ వచ్చేసింది సార్. యా, బై బర్త్ ఎలా వస్తుందిరా? ఎందుకు రాదు సార్? నా బ్లడ్ గ్రూప్ బై బర్త్ వచ్చిందే కదా సార్. నా బాడీ కలర్ బై బర్త్ రాలేదు సార్. అలాగే
దొంగతనం చేసే క్యారెక్టర్ కూడా బై బర్త్ వచ్చేసింది సార్. అదెట్టా వస్తుందిరా? ఎందుకు రాదు సార్? మనకు బట్టతలు చెప్పు వస్తుందా సార్? తెల వెంట్రులు రమ్మంటే వచ్చేస్తాయా సార్? That's all. సార్ ఇక నుంచి మేము మనుషుల్లా బతకాలనుకుంటున్నాం సార్. ఒక్క అవకాశం ఇప్పించండి సార్. అవకాశం ఇస్తే ఏం పని చేస్తారా? బావా వీడెవడో విలేజ్ వీపీలో ఉన్నాడు. వీడే మనకి కరెక్ట్ క్యాండిడేట్. ఏముంది పెట్లో? ములక్కాడ ఏముంటది? అబ్బో చంపుకుంటే 2 సెంటీలు పందుప్పలలో. ఫాదర్ మదర్ సెంటిమెంట్ అనుకుంటాను. హలో విలేజ్ పర్సన్, రండి సార్ రండి. ఆగిపోయారా నా పెట్టి? మీ పెట్టే తీసుకోండి. పెట్టి ఎక్కడికి పోదు సార్? మరి చెప్పండి ఎందుకు తీసుకెళ్లారు? ఏం చేస్తాం సార్, కూలి పనికి కూడా పెద్ద కాంపిటీషన్ అయిపోయింది. అంటే పోటీ అండి, పోటీ. ఆ పోటీని తట్టుకుని మా పొట్ట నింపుకోవాలంటే ఎటు చేసి తప్పదు. పాపం మీ కష్టం చూస్తుంటే జాలేస్తుంది. ఎంత కావాలో చెప్పండి. మీ దయ సార్, మీరు ఎంత ఇచ్చినా మాకు సంతోషమే. అయ్య బాబోయ్, ఏ తక్కువైందా? కాదండి, మా కూలీ జీవితంలో ఇంత పెద్ద కూలీ తీసుకోవటం ఇదే మొదటిసారి. నేనే దానం చేసినా అంతే. అవును, తమరు పెద్ద దానకరుణులు. తమరు చేతికి అసలు బావుకి లేదు. అంతంత మాటలు దేనికిలే గాని ఎక్కడిది? ఈ అడ్రస్ కొంచెం చెబుతారా? బావా చూడు, అడ్రస్ అడిగితే అలా మొక్కలు చూసుకుంటారేంటండి? ఇది ఇంగ్లీష్ లో ఉందయ్యా. ఇంగ్లీష్ రాదు కదా? తెలుగు కూడా రాదు మీకు. అదేంటి? ఇది తెలుగులోనే ఉంది. ఈ మధ్యన అచ్చు చాలా పొరపాట్లు పడుతున్నాయివయ్యా. అది ఉంటానండి. జాగ్రత్తగా వెళ్ళరా బాబు, రైల్వే స్టేషన్ లో పిక్కు దొంగలు 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 ఉంటారు. జాగ్రత్త. ఏమండి మిమ్మల్ని గురుగారు నన్న పిలిచింది? అవునండి. ఏంటయా? ఎందుకైనా పిలిచావు? ఎందుకంటే ఎందుకయ్యా ఎందుకయ్యా ఎందుకైనా పిలిచావు? అసలు ఎందుకైనా పిలిచావు? అది అడ్రస్. అడ్రస్? నా అడ్రస్? నా అడ్రస్ నీకెందుకయ్యా? అసలు నీ ఉద్దేశం ఏంటయ్యా? నేను ప్లాట్ఫారం కండానేగా, అంటే నేను రోడ్డు మీద తిరిగేవాడినేగా. నీ అడ్రస్ కాదండి, మహాలక్ష్మి గారని. మహాలక్ష్మి గారా? ఆ మహాలక్ష్మి గారు ఎవరు అసలు? ఆవిడ అడ్రస్ నాకెలా తెలుస్తుంది? అయినా ఆవిడకి నాకు ఏంటయ్యా సంబంధం? ఆవిడికి మీకు సంబంధం కాదండి, మహాలక్ష్మి గారని ఆవిడ అడ్రస్. ఏమండి నా అడ్రస్ అది, నా డబ్బేది? ఏమండి ఇప్పుడు ఎలా బాబు గారు? నన్ను అడుగుతావేంటయ్యా? 40 ఏళ్ల నుంచి ఏం చేయాలో తెలియక తిరుగుతున్నా. 40 ఏళ్ల నుంచి అడ్రస్ లేకుండా తిరుగుతున్నా. ఎదురుకున్న పార్క్ లోపలంతా డార్క్. అందుకే పాత కేసులు ఏమైనా దొరికితే ట్రై చేద్దాం. చీకటి అన్ని శిల్పాలు వచ్చినాయి. నువ్వేమన్నా చిన్నోడువా? చెట్టుకి చీర చుట్టినా చుట్టూ తిరుగుతుంటాగా తెల్లారులు. కడుపు నిండా నీళ్లు తాగాను. అమ్మయ్యా, రాత్రి అంతా ఇక భోజనం లేకపోయినా పర్వాలేదు. ఇక బొజ్జో. రే భద్రాచలం, మహాలక్ష్మి గారి అడ్రస్ పోయింది. ఇప్పుడు ఏం చేస్తావు? సర్లే బొజ్జో. మనల్ని కొట్టిన పోలీసు వాళ్ళని పరిగెత్తిస్తున్నాడంటే ఐడియా చెప్పు బా. మనకున్న బుద్ధి బలానికి ఈ కండబలం తోడైందనుకో, మార్కెట్ లో మన పొజిషన్ ఎట్టుంటదంట? గాలి ఎగ్గి ఏకమైపోయినట్టు ఉంటుంది. ఓకే తమ్ముడు ఇక్కడున్నా? ఇక్కడ ఉండక ఏం చేయమంటారండి? ఎవరో దొంగ ఎదవలు నా జేబు కొట్టేశారు. హైటెక్ సిటీ. నీ సేఫ్టీకి మేము ఉన్నాం కదా తమ్ముడు. నువ్వా? ఇందాక చూసినప్పుడు లేవు, ఇప్పుడు చూస్తే ఉన్నావు. ఎలా వచ్చావు? మీరు కాల్ సెంటర్ లో పనిచేస్తున్నారని చెప్పారు, అప్పుడే వచ్చేసాను. కాల్ సెంటర్ అని కలిపి చెప్పు. రాను రాను నీకు బల్బు ఎక్కువైపోయింది. వెంటనే పాలగిన పొయ్యి మీద పెట్టు, కర్పూరం వెలిగించు, నేనే వచ్చి పొయ్యి వెలిగిస్తాను. ఓకే, దండం పెట్టుకోండి.
ఓం పాలాయ నమః, అగ్నాయ నమః, మిల్కాయ నమః. పెట్టేయండి. దండం పెట్టుకోమని చెప్పాను, కళ్ళు పోతాయి. డబుల్ మీనింగ్ తో ఆలోచిస్తే అందరూ బుర్రతో కూసాను అసలే. వంట ప్రారంభం. పొయ్యిలు ఏం పోసావు? కట్టెలు తడిగా ఉన్నాయి, భగ్గుమని మండుతాయి కదా అని కొంచెం నూనె వేసావా? ఎక్కువ పెట్రోల్ పోసాను. పెట్రోల్ పోసావా? సరదాగా నన్ను బలి తీసుకుందాం అనుకున్నావా? కాలిపోయింది నేను, కన్నీరు ఖర్చేది నువ్వా? ఇడ్లీలు వేయడానికి గుడ్డ కావాలి. నాకిక్కడ టాప్ టు బాటం కాలిపోతుంటే నీకు ఇడ్లీకి గుడ్డ కావాలా? స్టాప్ స్టాప్ స్టాప్. త్వరగా త్వరగా బండి పడేసరా. వాట్ ఇస్ దిస్? మీరేగా పడేసిరమ్మన్నారు. ఏదో మాట వరసంటే ఇలా పడేస్తావా? బండిని నిలబెట్టి స్టాండ్ వేసరా. వెళ్ళు. బండి నాదిరా. కాస్త అర్థమయ్యేట్టు చెప్పొచ్చు కదా. నీకు ఎలా చెప్పినా అర్థం కాదు. రామశాస్త్రి గారు, మీరు రావడం దేనికి? మీ అసిస్టెంట్ పంపించొచ్చు కదా. వాడినే పంపొచ్చు. ఈ కాలంలో సర్వెంట్స్ నమ్మలేం. మనం పక్కనే ఉంటూ సర్పంలా కాపలా కాయాలి. అందుకే నేనే వచ్చాను. అవునవును. ఏమిటి త్రాసు శుభ్రంగా ఉందా? ఏమిటి ఈ రోజు శుభ్రం గురించి మాట్లాడుతున్నారు? శుభ్రం కూడా నాతో పడి పట్టుకుని పుట్టింది. ఏమిటా శబ్దం? అదేం లేదు, ఈ రోజు ఎక్సర్సైజ్ చేయడం మర్చిపోయాను, అందుకే కండలను ఒకసారి కదిలించాను. దాంతో మెగా సౌండ్ వచ్చింది. రోజు ఇచ్చే కూరగాయలే కదా? అవునవును. 10 కిలోలు చొప్పున వేయమంటారా? వద్దు, 5 కిలోలుగా తూకం చూసి 5 నాకు లక్కీ నెంబర్. వంకాయలు మాకు తెలియదు మరి. నువ్వెందుకు వంగావు? అంటే అయస్కాంతం కింద పడకుండా ఉందేమో చూశాను. అది నేను చూసుకుంటాను, నువ్వేం చేస్తావంటే ఓకే. దీనికేం తక్కువ లేదు. ఒక పేపర్ తీసుకుని ఏం కొంటున్నావో ఎంత అమౌంటో రాయ్ రాయ్. రైట్ రైట్. ఏమయ్యా మొత్తం ఎంతైందో లెక్క చూసి చెప్పు. రామశాస్త్రి గారు, ఈవేళ జనం బాగా ఎక్కువగా ఉన్నారు. అవును. ఒక్కొక్కటి లెక్క వేస్తూ కూర్చుంటే నా వ్యాపారం పోతుంది. అబ్బాయి రాశాడు కదా, ఇవ్వమని చూస్తాను. నేను రాసింది మీకు అర్థం కాదు. అదేమన్నా కాళిదాసు కవిత్వం అర్థం కాకపోవడానికి కూరగాయ లెక్కలే కదా, ఇవ్వు. లేదు ఇవ్వను. ఇప్పుడు ఇవ్వకపోతే నీ ఉద్యోగం పోతుంది. ఇస్తే మీ పరువు పోతుంది. పరువు పోతే పోయింది. నువ్వు త్వరగా లెక్క చూసి చెప్పు, మేము బయలుదేరాలి. వంకాయలు 10 కిలోలు, కమిషన్ కొట్టింది 2 కిలోలు, మాస్టర్ కి లాభం 20 రూపాయలు. చిక్కుడుగాయలు తూచింది 10 కిలోలు, కొట్టేసింది 2 కిలోలు, మాస్టర్ కి లాభం 30 రూపాయలు. ఇవన్నీ రాస్తారట్రా. ఉల్లిపాయలు 10 కిలోలు, కొట్టేసింది 2 కిలోలు, మాస్టర్ కి లాభం. చెప్పవయ్యా ఏంటిది? నన్నేం చెప్పంటారు? రాజుకి అయస్కాంతం పెట్టింది చెప్పనా? ఈయన కొట్టేసే కమిషన్ గురించి చెప్పనా? లేక నన్ను నిశ్చయం చెప్పదని బెదిరించిన విషయం చెప్పనా? ఏం చెప్పంటారో చెప్పండి, నేనేం చెప్పను. చెప్పనా అంటూ అన్నీ చెప్పేశావు కదరా. నేను అడుగున అయస్కాంతమే పెట్టాను, నువ్వు నాకు బాంబు పెట్టావురా. ఏమయ్యా, రాగానే శుభ్రత గురించి గొంతు తెగజించుకున్నావు. మరి ఏం చించుకోవాలంటారు? ఇప్పుడు తెలుస్తుంది ఏం చించుకోవాలి. రే రామరెడ్డి, సుబ్బారెడ్డి, వెంకటరెడ్డి రండ్రా. ఇప్పుడు ఆ రెడ్డిలందరూ ఎందుకు? వాళ్ళందరూ వచ్చి నీ నడ్డేలు కొట్టి చెడ్డీ చేస్తానికి రండ్రా. వెయిటింగ్. వెళ్దామా? ఒక్క నిమిషం. ఈ సీన్ నువ్వు ఒక్కడివే ప్లాన్ చేస్తావా, ఇంకెవరి చేతైనా రాయిస్తావా? ఒక్కడే. పద, జాగ్రత్తగా తీసుకువెళ్ళు. ఏమైంది అయ్యగారు? టమాటాని పిసికేశారా అయ్యగారు?